మేము కూలి పనులకి వెళ్తాం. ఈరోజు మీరు గ్యాస్ బండ ఉచితంగా పడిందా? పడ్డాయండి. ఇప్పుడు గ్యాస్ బండకి ఎంత వస్తే అంత మాకే ఇస్తున్నారు. ఏదన్నా చిల్లర బాకీ వీటికి సరిపోతుంది, ఫ్రీ ఇస్తున్నారు గ్యాస్ బండ్లు మాత్రం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నమెంట్ ఇవ్వడంపై మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. ఇలా ఇయటం మంచిదే. అంతకుముందు గ్యాస్ బండ తీసుకోవాలంటేనే కొంచెం డబ్బులు కట్టి తీసుకోవాలి. ఇప్పుడు కట్టినా అమ్మటే ఫ్రీగానే ఇస్తున్నారు. బాగానే ఉంది. రెండు బండ్లకు మీకు డబ్బులు పడగానే మీకు ఎలా ఉంది? మాకు సంతోషమే కండి. ఇప్పుడు డబ్బులు ఫ్రీ అంటే చంద్రబాబు దయ బాగానే ఉంది. ఫ్రీగానే ఇస్తుండ్రు. దేనికో దానికి అవసరం వస్తున్నాయి. బాగానే ఉన్నాం. అంటే కొంచెం మంది డబ్బులు పడట్లేదు, అది పడుతున్నాయి అండి. ప్రతి ఒక్కరికి పడుతున్నాయి. ప్రతి ఒక్కరు డబ్బులు పడుతున్నాయి. బాగానే ఉంది. గవర్నమెంట్ మాకు పనులు చూపెడుతున్నారు. అందరికీ మంచి జరుగుతుంది. గవర్నమెంట్ వచ్చిన కాంచి బాగానే ఉందండి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు పనులు ఎలా ఉన్నాయి? కొద్ది పర్లా అప్పుడు మేము ఇప్పుడు బాగానే ఉండే పనులు. ఇప్పుడు పనులు దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇసుక ఉచితంగా ఇవ్వడంపై మీకు ఎలా అనిపిస్తుంది? ఉసుక ఉచితంగా ఇవ్వటం వల్ల కొద్దిగా పనులు పెరిగినాయి. అంతకుముందు ఉసుకలాగే మేము ఇబ్బంది పడేవాళ్ళం. ఉసుక వచ్చాక కొద్దిగా పనులు దొరుకుతున్నాయి. అంటే ఈ గవర్నమెంట్లో ఇసుక డబ్బులు వసూలు చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నాం. ఏమో ఇప్పుడైతే మాత్రం ఉసుక ఫ్రీ అంటున్నారు. టాటర్ ఖర్చు పెట్టుకోవటం, మొట్టా ఖర్చు, టాటర్ ఖర్చు అంతే. గతంలో పనులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? గతంలో ఇసుక రేట్ ఎలా ఉంది? ఇప్పుడు అప్పుడు టాటర్ 7,000, 5,000, లారీ కొనాలి 14,000 అట్టుండేది. ఇప్పుడు లారీ అయినా 4,000, 3,000 ఇంటికి వచ్చేసేస్తుంది. అంటే వాళ్ళు అంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు, ఇసుక అని పేరుకే చెప్తున్నారు కానీ ఏమి ఇవ్వట్లేదు అని అంటున్నారు. వాళ్ళు అదంతా అబద్ధం అండి. తెచ్చుకునే వాళ్ళకి తెలిసిద్ది. వాళ్ళు అటు చెప్పే వాళ్ళకి ఏం తెలిసిద్ది? ఉసుకెళ్ళి తెచ్చుకుంటే వాళ్ళకి తెలిసిద్ది. ఈ గవర్నమెంట్ మీకు ఉచితంగా ఇసుక ఇవ్వటం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? కొద్దిగా పనులు దొరుకుతున్నాయి కండి. ఎదవరికంటే పనులు లేవు. ఉసుక ఫ్రీ ఇవ్వటం వల్ల పనులు దొరుకుతున్నాయి. అది తేడా గవర్నమెంట్కి గవర్నమెంట్. అంటే ఈ గవర్నమెంట్ పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఏమి ఇవ్వట్లేదు అంట. ఏమి ఇచ్చేది ఏముందండి, మనకు పని దొరికితే చాలండి. ఇంకేమి ఇవ్వాలి? శుభ్రంగా 3 పూట్ల రోజు వారానికి 6 రోజులు పని దొరికితే చాలు. ఇంకేమి ఇవ్వని అవసరం లేదు. పని పుష్కలం చూపిస్తే చాలు లేబర్కి. ఇంకేం కావాలి? గవర్నమెంట్ వచ్చిన పని ఉందా? ఉందండి. పరిపాలన విధానం ఎలా ఉంది? పరిపాలన విధానం అంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి ఎవరైనా సరే. అనుభవం కానీ ఏదైనా సరే. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూస్తే చాలా వ్యత్యాసం, చాలా తేడా ఉందన్నమాట. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు గారు అడ్మినిస్ట్రేట్ కానీ జనాలతో పనిచేయించే విధానం కానీ ఏదైనా చాలా బేస్, చాలా చక్కగా ఉంది. జనాలు కూడా చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఎవరి పని వాళ్ళకి అయిపోతుంది. ఇప్పుడు లోకేష్ గారు ఇంకా కొత్త విధానం కూడా ఇచ్చారు. 200 పైగా పైసలకు ఫోన్ ద్వారానే చేసుకోవాలని. అది కూడా జనాలకు అందుబాటు వస్తుంది. పరిపాలన అనేది చాలా పేదవాడికి అందుబాటులో ప్రతి ఒక్కరికి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత 11 నెలలు అవుతుంది. ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయట్లేదు. అప్పులు చేసేస్తుంది ఈ గవర్నమెంట్. పథకాలు ఇవ్వకోకుండా అది ఇదని మాట్లాడుతుంది. దాని మీద మీరు గత గవర్నమెంట్ లో కూడా అప్పులు అనేది అడ్డగోలుగా ఉండేవి. ఈ గవర్నమెంట్ లో అప్పులు చేస్తున్నారన్న మాట అవాస్తవం. అప్పులు చేసే లెక్కనైతే నీలాగా పప్పు బెల్లానికి పనిచేసేవాళ్ళు. ఇక్కడ పప్పు బెల్లానికి పంచట్లా. ముందు ఆలోచన ప్రకారమే ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇది ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే అన్ని పథకాలు దశల వారీగా ఉపయోగంలో తీసుకొస్తున్నారు. జనాలకు అందుతున్నాయి. మన గ్యాస్ ఇచ్చారు, తల్లికి వందనం వస్తుంది, అనేక పథకాలు వదులుతున్నారు. లేదన్న మాట పేర్లు చెప్తున్నారు కానీ పథకాలు ఇవ్వట్లేదు అని మాట్లాడుతున్నారు. పింఛను నువ్వు 250 అనేసి పెంచుకుంటా 5 సంవత్సరాలు చేసావు. పింఛను చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఒకే మాట ప్రకారంగా ఒకేసారి పెంచేశారు. అది ఇచ్చినట్టు కాదా? గ్యాస్ ఇచ్చినట్టు కాదా? ఇవ్వలేదు. ప్రతి ఒక్క పథకం కూడా జనాలకు అందుబాటులోకి వస్తుంది. ఇంకా ఉన్న పథకాలన్నీ కూడా పూర్తి చేస్తారని పూర్తి నమ్మకం ప్రజలకు ఉంది. అంటే కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత కక్ష సాధింపులు చేస్తుంది, అరెస్టులు చేస్తుంది, వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. అరెస్ట్ అనేది అది లా అండ్ ఆర్డర్ చూసుకుంది. గతంలో మీరు చేసిన అరాచకాల వల్లే జరిగి ఉంటాయి కానీ నీ మీద కక్ష సాధింపు ఏదో వెళ్ళిపోయేవాడిని తీసుకొచ్చి లోన్ వేయట్లేదుగా. గతంలో మీరు వాడిన పదాలు కానీ మీరు వాడిన విషయాల దాని మీదే ఖచ్చితంగా ఈ రోజు గవర్నమెంట్ అది లా అండ్ ఆర్డర్ చూసుకుంటుంది. అది అంతే తప్ప ఒక పార్టీని టార్గెట్ చేసి ఇక్కడ ఏం జరగట్లా. గతంలో మనం చేసిన పద్ధతి ఏంటి, మనం మాట్లాడే విధానం ఏంటి అన్నది ఆలోచించుకుంటే మనం చేసిన తప్పని వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు లోన కూర్చొని అదే ఆలోచించుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా ఎవరైనా సరే లోన కూర్చొని ఆలోచించుకోవాల్సింది ఇదే. ఇలాంటి సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇలాంటివి జరగాలి. అధికారులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యండి ఒక ఎంప్లాయీ గురించి 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉండిద్ది, రావచ్చు రాకపోవచ్చు, అది ప్రజల చేతిలో నిర్ణయం. కానీ మీరు ఒక అధికారులను పట్టుకొని ఈ ఊరు తీస్తా అన్నది అది సరైన పద్ధతి, భాషా విధానమే కరెక్ట్ కాదు. అది జనాల్ని రాబోయే భావితరాలకు మనం ఏం నేర్పిస్తున్నాం? రౌడీజం నేర్పిస్తాం. ఈ రాష్ట్రంలో పద్ధతి నేర్పియాలంటే పిల్లలకి మంచి దారిలో వెళ్ళాలని చెప్పాలి. కానీ గతంలో చూసాం గాంజా ఎలా విచ్చలవిడిగా పాగిందో. మనం చేసిన పద్ధతులు అన్ని ఇప్పుడు మారి ఒక దారిలో వస్తుంది. ఈ రాష్ట్రానికి కొద్దిగా సమయం పట్టిద్ది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్పారో అవన్నీ జరుగుతాయి.